ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే వరి రైతాంగానికి సంబంధించి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు సీఎంఆర్ ద్వారా కొనుగోలు చేసిన తర్వాత 24 గంటలు గడిచేవరకు ధాన్యం సొమ్ములు చెల్లించడం వల్ల రైతాంగం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఎంఎస్పీ విషయంలో కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఏదైతే కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతులు తీవ్ర నష్టాల బారిన పడతా ఉన్నారు అధ్యక్ష. కౌలు రైతులకి మనం సిసిఆర్సి కౌలు కార్డులు ఇవ్వడంలో కొన్ని సాంకేతికమైన ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు ఉండడం వలన పూర్తి స్థాయిలో వారికి సిసిఆర్సి కార్డులు ఇవ్వలేకపోతున్నాం. ఏదైతే భూ యజమానులు ఉన్నారో వారి దగ్గర నుంచి కన్సెంట్ కావాలనే విషయంలో భూ యజమానుల ఆందోళన నేపథ్యంలో కౌలు రైతుల్ని సంరక్షించాల్సిన అవసరం ఉందనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాని ద్వారా కౌలు రైతుల్ని సంరక్షించే విధంగా ఏదైనా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందా అనేది కూడా ఒకసారి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇక రెండో విషయం ప్రకృతి వ్యవసాయం గురించి. మనకి ఎప్పుడో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆహార ఉత్పత్తులు కొరతున్న నేపథ్యంలో ఆ రోజు ఉత్పత్తులు పెంచాలనే ఉద్దేశంతో పురుగుల మందులు ఎరువుల్ని ప్రోత్సహించి పెద్ద ఎత్తున ఉత్పత్తి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం మనం చూసాం అధ్యక్ష. కానీ నేడు దానివలన పూర్తి స్థాయిలో అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా క్యాన్సర్ కానీ డయాబెటీస్ కానీ ఇటువంటి వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహించిందనే విషయాన్ని గౌరవ మంత్రి గారు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే దిశగా ముందుకెళ్తా ఉన్న నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్నటి బడ్జెట్లో 208 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ మొత్తం సరిపోతుందా అనే విషయాన్ని కూడా ఒకసారి పరిశీలించమని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ప్రకృతి వ్యవసాయం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే చేస్తూ ఉన్నారో కొంతమంది రైతాంగం వారికి మార్కెటింగ్ సహకారం లేదు అధ్యక్ష. వారికి సరైన ధర రాని పక్షంలో వారు డిస్కరేజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వారికి ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా కానీ ప్రైవేటు రిటైల్ భాగస్వామ్యాన్ని పెంచే దిశగా కానీ ప్రభుత్వం ఆలోచన చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇంకొక ప్రధానమైన విషయం, ప్రకృతి వ్యవసాయంలో ఏదైతే గ్రామ స్థాయి సిబ్బంది ఉన్నారో వారికి 4,500 నుంచి 6,500 వరకు జీతాలు చెల్లిస్తూ ఉన్నారు అధ్యక్ష. దానివల్ల వాళ్ళు పూర్తి స్థాయిలో వారి సమయం వెచ్చించకుండా రైతులతో మమేకం కాలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. వారి శాలరీస్ను కూడా పెంచే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం దగ్గర ఉందా అనేది కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు. హర్షద్ గారు.